దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, అలాగనే ఆశీర్వాదము కలుగునుగాక. జెర్మియా ప్రవచన గ్రంథములో నుంచి 46వ అధ్యాయము 28వ వాక్య భాగం. నా సేవకుడైన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము. ఆ మాట గమనించండి. నా సేవకుడైన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము. దేవుడిగా నమ్మిన ఏ వ్యక్తి అయినా సరే, దేవుడిగా నమ్మిన ఏ వ్యక్తి అయినా సరే, ఆ వ్యక్తి సాదృశ్యంగా చెప్పబడుతున్న వ్యక్తి యాకోబుతో సమానం. నువ్వు దేవుడిగా నమ్మిన వ్యక్తివైతే, దేవుడు యాకోబును సాదృశ్యంగా నీతో మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేనెక్కడికి నిన్ను చెదరగొట్టితునో ఆ సమస్త దేశ ప్రజలు సమూల నాశనము చేసేదను. అయితే నిన్ను సమూల నాశనము చెయ్యను, నిన్ను శిక్షింపక విడువను, కానీ న్యాయమును బట్టి నిన్ను శిక్షించెదను. ఇదే యెహోవా వాక్కు. ఇది ప్రామిస్, ఇది వాగ్దానం. దేవుడు నిన్ను క్రమశిక్షణలోకి తీసుకొస్తాడే తప్ప నిన్ను నాశనం చేయడు. చాలామందిలో ఈ డౌట్ చాలామందిలో ఉంది. తప్పు చేసిన వారిని, పాపము చేసిన వారిని దేవుడు దండించడం అనేది. దేవుడు దండించడు. నీ పాపమే నీకు దండన. ఆ దండన నిన్ను సిస్టమేటిక్ లైఫ్లోకి తీసుకెళ్ళడానికి కల్పించే దండన. మీకు అర్థమవుతుంది ఆ వాక్య భాగం? తప్పు చేయని వ్యక్తి ఎవరు లేరు ప్రపంచంలో అని చెప్పి తప్పు చేసుకుంటూ పోవడం కాదు. నా తప్పును లేదా నీ తప్పును, నీ పాపాన్ని గ్రహించడి, దానిని ఒప్పుకొని ఆ పాపములో నుంచి బయటపడడానికి దేవుని సహాయం తీసుకోవడం, ప్రతిరోజు నీ పాపం పట్ల దేవునికి అప్డేట్ చేయడం. కొన్ని పాపాలను మనము తప్పించుకోవచ్చు, జయించవచ్చు. కొన్ని పాపాలను జయించలేము. దేవుడు మనకు హెల్ప్ చేస్తాడు ఆ పాపాన్ని జయించడానికి. కనుక ఏ జనముల మధ్యకైతే నిన్ను తోడుకొని వెళ్ళానో, ఆ మాట గమనించండి. ఎక్కడికి నిన్ను చెదరగొట్టానో ఆ సమస్త దేశ ప్రజలను సమూల నాశనం చేస్తా గాని నిన్ను నాశనం చేయను అంటున్నాడు దేవుడు. దేవుని నీ పట్ల ఎంత మక్కువ, దేవుని నీ పట్ల ఎంత శ్రద్ధ గమనించండి. అందరిలాగా పాపం చేసే నేచర్ మనకు ఉన్నప్పటికీ, అందరిలాగా పాపాన్ని కప్పుపుచ్చుకునే నేచర్ మనలో ఉండకుండా చూసుకోవడమే భక్తి. బొంకడం కాదు భక్తి అంటే. దావీదులాగా, యాకోబులాగా, అబ్రహాంలాగా, మన పితరులాగా పాపమును ఒప్పుకొని ఆ దేవునికి విధేయత చూపగలగడమే భక్తి. ఎంత ప్రతికూలమైన పరిస్థితులు నీకు ఏర్పడినప్పటికీ, నీ భక్తి జీవితంలో నీకు నిశ్చయంగా, ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఎదురవుతవి భక్తిని బట్టి. మన వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే, భక్తి వల్ల ఏదో జరుగుతుంది అనుకుంటాం. జరుగుతుంది, మనం అనుకోని కంటే మించి గొప్ప కార్యాలు జరుగుతాయి. దానికి ముందు జరిగే కార్యములు ఏంటంటే వ్యతిరేకత, నష్టము, ఇబ్బందులు, మనస్తాపము, అవమానాలు, అనుమానాలు, ఇవన్నీ ఫేస్ చేయాలి. ఏ జనుల మధ్యకైతే నిన్ను తీసుకుని వెళ్ళానో, చెదరగొట్టానో ఆ సమస్త ప్రజలకు నష్టాన్ని, నాశనం కలిగిస్తా తప్ప నిన్ను మాత్రము సేఫ్ జోన్లో ఉంచుతానను అంటున్నాడు. నిన్ను శిక్షింపక విడువను అంటే దాని అర్థము నిన్ను సిస్టమేటిక్లో పెడతాను. గమనించండి, మన చుట్టూ ఉన్న ప్రజలు ఎంతోమంది ఏదో విధంగా ఎన్నో రకాలుగా చెడిపోతున్నారు, నాశనం అయిపోతున్నారు. కానీ దేవుడు అలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తినైనా నిన్ను, నన్ను ఎంత సరిదిద్దుతూ, సరిచేస్తూ సిస్టమేటిక్ లైఫ్లో ఉంచడానికి మన జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ను అనుమతిస్తున్నాడు దేవుడు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. నిన్ను శిక్షింపక విడువను, కానీ న్యాయమును బట్టి నిన్ను శిక్షించేదను. అంటే క్రమశిక్షణలో పెట్టడం అన్నట్టు.
మనం దేవుని యొక్క న్యాయ విధులను, శాసనాలను, కట్టడలను, ఆజ్ఞలను ఏమాత్రం విస్మరించకుండా నడుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ఆశ కలిగి ఉందాం. చివరిగా ఒక మాట చూద్దాం. 119వ కీర్తన 4వ వాక్యము 5వ వాక్యము. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొన వలనని నువ్వు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడిన ఉండిన ఎంత మేలు. చూడండి, నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ కట్టడలను గైకొన్నట్లు, నీ ఆజ్ఞలను గైకొన్నట్లు, నీ శాసనములను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉంటే ఎంత మేలు. అంటే ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలని ఒక పక్కా అత్యాసక్తి కలిగిన వాడుగా ఉన్నాడు దావీదు గారు. కానీ గైకొనలేకపోతున్నాడు. ఈ విషయాన్ని గమనించండి. మనం కూడా మన కట్టడలను, మన ఆజ్ఞలను, ఆయన శాసనాలను గైకొనేటట్లు ఉన్న ప్రవర్తన ఉంటే బాగుండు అనే మనసు మనకు కలిగితే ఉంటే ఒక దినాన దేవుడు ఆ మనసును బట్టి ఆ ఆజ్ఞలను గైకొనే వరమే మనకు అనుగ్రహిస్తాడని 58వ వాక్యం చెబుతుంది. 119 కీర్తన 58వ వాక్యం. నీ ఉపదేశం అనుసరించి నడుచుకొనుచున్నాను అంటే అర్థము, నీ కట్టడలను అనుసరించి నడుచుకొనుచున్నాను అర్థం. ఇదే నాకు వరంగా దయచేయబడి ఉన్నది. కనుక దేవుడు నిన్ను బహుగా ప్రేమించి, నేను బహుగా ఇష్టపడి నేను రక్షించాడు కనుక మీరు దిగులు చెందకండి, భయపడకండి. అటు దేవుడు భయపడమన్నాడు. దాని అర్థం ఏంటంటే ఆ ప్రేమ, ఆ మర్యాదపూర్వకమైన భయం మనలో ఉండాలి. అబ్రహాం భయపడ్డట్టు. కనుక నీకు తోడై ఉన్నాను, భయపడకము, కానీ నిన్ను క్రమశిక్షణలో పెడతాను అంటున్నాడు దేవుడు. కొద్ది వాగ్దానం మన ఎడల నెరవేర్చును గాక. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు. ఇది నా వాగ్దానం కొరకు స్తుతిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.